ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. సహకారం కావాలి, కోఆర్డినేషన్ మీటింగ్లు కావాలి, వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ట్రాఫిక్ డ్రైవర్స్ కోసం కూడా కొంత సహకారం అందించాలని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఈరోజు మేము చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మీరు రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోండి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సమస్యలు పెండింగ్లో ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి మేము మొత్తం లిస్ట్ ఇచ్చిన. నేను మా దగ్గర ప్రధానంగా ఆర్కేపురం అని ఉంటుంది, ఎప్పుడో నిర్మాణం చేసే ఒక బ్రిడ్జ్, అది ఇవాటికి అది డబుల్ లేన్ బ్రిడ్జే తప్ప 4 లేన్ బ్రిడ్జ్ కాదు. ఇక్కడ బాలనగర్లో పత్తేనగర్ ఉంటుంది, ఇవాళ కూడా గదే 2 లేన్ బ్రిడ్జ్ ఉంటుంది తప్ప 4 లేన్ బ్రిడ్జ్ లేదు. ఇప్పటిదాకా పట్టించుకున్న పాపన పోలే. అదేవిధంగా NFC అదొక పెద్ద బాటిల్ లెక్క ఉంటుంది, మల్లాపూర్ నుంచి వెళ్ళి కుషాగూడ పోతున్నప్పుడు. వాటితో పాటుగా వాజ్పేయి నగర్ కానీ, వినాయక్ నగర్ కానీ, కాకతీయ నగర్ కానీ, అదేవిధంగా షఫీల్గూడ కానీ, ఇవాళ అనేక దిక్కుల రైల్వే ROBల నిర్మాణం కోసం కూడా శాంక్షన్ చేసుకున్నాం. అదేవిధంగా గుళ్ళపోచంపల్లి నుంచి మొదలుపెట్టి డబిల్పుర వరకు, డబిల్పుర, అయోధ్య సెంటర్, మేడ్చల్, ఇవాళ గుళ్ళపోచంపల్లి, అదేవిధంగా గుళ్ళపోచంపల్లి 2, ఇవన్నీ కూడా బొల్లారం చాలా ఇంపార్టెంట్. అసలు 30 ఏళ్ళుగా అక్కడైతే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లైన్లలో ఉంటుంది. అదేవిధంగా ప్రజా ఇంజనీర్ సిండికేట్ దగ్గర అలవాల్లో కూడా అట్నే ఉంటుంది. ఇవన్నీ కూడా దాదాపు 6-7 ROBల నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా స్టేషన్ల అప్గ్రేడేషన్ కూడా, మేడ్చల్ రైల్వే స్టేషన్, అదేవిధంగా మల్కాయి రైల్వే స్టేషన్, ఈ 2 కూడా అమృత్ స్టేషన్ల కింద దాదాపు 30 కోట్ల రూపాయలతో వాటి కూడా నిర్మాణం పూర్తి కాబోతా ఉంది. ఇంకా ఆనందబాగులో ఒక కొత్త రైల్వే స్టేషన్, అదేవిధంగా వెంకటాపురం, సుచిత్ర దగ్గర కూడా ROBల నిర్మాణం. అదేవిధంగా కొన్ని రైల్వే స్టేషన్లు హైదరాబాద్ నగరంలో వాక్ చేద్దామంటే కూడా ప్లేస్ లేకుండా పోయింది. మేమన్నాం రైల్వే స్టేషన్లు అన్నీ కూడా టిప్ టాప్ చేస్తే పొద్దున వాకర్స్కి పనికి వస్తుంది, టాయిలెట్స్ ఫెసిలిటీస్ పెంచండి అని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. అన్ని రైల్వే స్టేషన్లు హైదరాబాద్ నగరంలో ఫేస్ లిఫ్ట్ చేయడానికి కూడా వారు అంగీకరించారు. CS గారు మీరు కోఆర్డినేట్ చేయమని చెప్పి కోరినాం. రైల్వేలే కాకుండా 3 మున్సిపాలిటీ ఉన్నాయి మా దగ్గర ఇప్పటికి కూడా. ఒకటి ఎల్లంపేట, 2 మూడుచింతలపల్లి, 3వది ఆలియాబాద్. ఈ 3 మున్సిపాలిటీలు కూడా ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు. వాస్తవం చెప్పాలంటే మరి ఎందుకు మార్చిండ్రు. గతంలో ఈ మున్సిపాలిటీలు ఏర్పడ్డప్పుడు గ్రామీణ ప్రాంత వాతావరణం మాత్రమే ఉంది, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, లైట్లు లేవు, కెమెరాలు లేవు అని చెప్పి అప్పుడు కొట్లాడితే దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయల చొప్పున శాంక్షన్ ఇచ్చిండ్రు. కానీ ఒక్క టెండర్ కూడా పడతలేదు. ఈ గవర్నమెంట్ పైసలు ఇస్తుందో ఏదో అపనమ్మకంతో 1వసారి టెండర్, 2వసారి టెండర్, 3వసారి టెండర్ అయింది. నేను CS గారు చెప్పిన దీనికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లు పాల్గొనట్లేదు, భయపడుతున్నారు. దానికి ఒక విశ్వాసం కలిగించండి. మీకు గింత కనీసం 50 లక్షల లోపు, కోటి రూపాయల లోపు ఏ పనులైతే ఉంటాయో వాళ్లకు గ్రీన్ ఛానల్లో పేమెంట్ చేస్తామని చెప్పి మీరు అష్యూరెన్స్ ఇస్తే తప్ప ఆ కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనే పరిస్థితి లేదు. పెద్ద వాళ్ళు పైరవీలు చేసుకొని వాళ్ళ బిల్లులు తీసుకోపోవచ్చు, కానీ చిన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్న వాళ్ళు టెండర్లలో పాల్గొనడానికి ఇబ్బంది పడుతున్నారు. తద్వారా మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా ఆగిపోయిందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పిర్జాది కూడా, ఇవాళ నాగారం, దమ్మాయిగూడ, ఇలాంటి ప్రాంతాలలో గతంలో మున్సిపాలిటీలు ఉండే స్పెషల్ ప్రొవిజన్ కింద కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్, రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్తో ఒక 40 కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ అయినాయి. కానీ ఎక్కడ క్యాన్సిల్ అయినా చెప్తలేరు, ఉన్నాయా చెప్తలేరు. మేమన్నాం ఏ వర్కులు అయితే గతంలో వీటి కింద శాంక్షన్ చేయబడ్డాయో ఆ వర్కులన్నీ కూడా వాటి పునరుద్ధరించండి, పని చేయించండి, లేకపోతే ఆల్టర్నేటివ్ అయినా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా CS గారికి స్పెసిఫిక్ ఒక మాట చెప్పినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కట్టబడేటువంటి పేదల ఇళ్ళు ఏవైతున్నాయో, అర్బన్ హౌసింగ్ స్కీమ్ కావచ్చు, ఇలా రూరల్ హౌసింగ్ స్కీమ్ కావచ్చు. మొన్న మేము ఢిల్లీలో 6 మంది పార్లమెంట్ సభ్యులం అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కలిసినాం,
రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిసినాం, నేషనల్ హైవేస్ మినిస్టర్ కలిసినాం, రైల్వే మినిస్టర్ని కలిసినాం. అందరి మంత్రులను కలిసి హైదరాబాద్ నగరంలో ఏ సమస్యలు ఉన్నాయో, తెలంగాణ వ్యాప్తంగా ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం. ఎందుకంటే మా 17 మంది ఎంపీలలో 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి 35% ఓట్లేసి రేపటికి సంకేతం ఇచ్చినటువంటి తెలంగాణ కాబట్టి మా బాధ్యతగా భావించి ఏ ఒక్క పని కూడా ఆపద్దు, వేగంగా పూర్తి చేయాలని చెప్పి కూడా మంత్రులకు కోరడం జరిగింది. అదేవిధంగా మెట్రో ఎంత ఇంపార్టెన్స్ మాకు తెలుసు. ఫేజ్ 1, ఫేజ్ 2 ఏవైతున్నాయో ఆ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తన వంతు సంపూర్ణ సహకారం అందించడానికి వాడు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి నేను సిఎస్ గారిని ఒకటే కోరిన, కేంద్రంలో పనిచేసిన అనుభవం వారికి ఉంది కాబట్టి మీరు సమన్వయం చేయండి, కేంద్రానికి రాష్ట్రానికి సమన్వయం చేయండి. ఇవాళ హైదరాబాద్ నగరంలో పేరుకపోయినటువంటి కనీసం డ్రైనేజ్ లైన్లు చక్కగా లేవు, సిమెంట్ రోడ్లు చక్కగా లేవు, లైట్లు చక్కగా లేవు. ఇవాళ అనేక గ్రామాలను తీసుకొచ్చి మీరు మున్సిపాలిటీలు చేసిండ్రు, అనేక మున్సిపాలిటీలను తీసుకొచ్చి మీరు జిహెచ్ఎంసీలో కలిపిండ్రు. కానీ పేరుకే జిహెచ్ఎంసీ ఇవాళ మల్కారి మున్సిపల్ కార్పొరేషన్ పేరుకు మాత్రమే, కానీ రూరల్ ఏరియా కంటే అధ్వానంగా ఉంది. కాబట్టి ఇవాళ ఫేస్ లిఫ్ట్ చేసి ఈ ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడేసి కనీస వసతులు కల్పించి నగర ప్రజానీకాన్ని ఆదుకోమని చెప్పి మల్కారి పార్లమెంట్ సభ్యుడిగా మా గౌరవ కార్పొరేటర్లు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులు గారు కావచ్చు, మా సీనియర్ నాయకులందరూ కూడా వచ్చి వారికి బ్రీఫ్ చేయడం జరిగింది. వారు ఒకటే అన్నారు, తప్పకుండా వీటి మీద సమీక్ష పెట్టుకుంటాం, త్వరలోనే మీకు మేము యాక్షన్ టైప్ రిపోర్ట్ పంపుతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ పనులు అయ్యేంత వరకు కూడా పార్లమెంట్ సభ్యుడిగా నా బాధ్యత కాబట్టి పనులతో చేసి పెట్టు. ఇప్పుడు కేంద్రం తెలంగాణ మీద సంస్థల ప్రేమ చూపిస్తుంది, మాకు ఇంద్రమ్మ ఇళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఇంతవరకు ఇవ్వట్లేదని కూడా ఇక్కడ రాష్ట్రంలో కావడం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కేంద్రం ఏంది ఇచ్చేది మాకు, వాళ్ళ పైసలు మాకెందుకు, నేను కట్టుకుంటా అని చెప్పి మీకు తెలుసు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పెట్టి బయట ఎక్కడో విసిరేసినట్టుగా. చార్మినార్ దగ్గర ఉన్నోడు, చార్మినారు, బోలక్పూర, ముషిరాబాదు, సికింద్రాబాద్లో ఉన్నోళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళు, ఇలా 4 ఇళ్లలో పనిచేసి బతికేవాళ్ళు, పళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు, షాపులలో పనిచేసి బతికే వాళ్లకు డబుల్ బెడ్రూమ్ అని తెచ్చి ఎక్కడో తీసుకుపోయి ఇచ్చింది. ఎక్కడో రింగ్ రోడ్ అవతల ఇచ్చింది. ఎక్కడ 10 కిలోమీటర్ల పరిధిలో ఊరు ఉండదు, ఓ వ్యాపారం ఉండదు. ఇవాళ పాపం వాళ్ళు చేపన కదా నీళ్ళకి వెళ్ళి బయటకి ఎట్లా గిలేలు కొట్టుకొని చచ్చిపోతుందో ఇవాళ అట్లాంటి పరిస్థితి. అది వీళ్ళు ఆనాడేమో ముఖ్యమంత్రి గారు పెద్ద కేర్ చేయలే, మాకెందుకు వీళ్ళ పైసలు అన్నట్టుగా ఉన్నాడు. ఇవాళ మేము పోయినాం, పోయి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గాని కానీ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కానీ మేమన్నాం, నువ్వు ఇందిరమ్మ ఇల్లు పెట్టుకో, పేరు పెట్టుకుంటున్నావు, ఏం పెట్టుకుంటావు, కానీ ఇందిరమ్మ కమిటీలు వేసి నీ పార్టీ నాయకులనే ముగ్గురిని కేటాయించుకొని నీ తాత జాగీర్లాగా ఇల్లు ఇస్తా అంటే ఎవరిస్తారు చెప్పండి. నిజమైన పేదవాళ్లకు ఎక్కడ కూడా పార్షియాలిటీ లేకుండా, పేదరికానికి ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం ఉండదు. పేదవాడే కాబట్టి పేదవాళ్ళు ఎవరైనా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇవాళ బొలక్పూర్లో ఉన్న వాళ్ళకి తీసుకుపోయి ఎక్కడో ఇవ్వకుండా బొలక్పూర్లోనే ఒక ల్యాండ్ అక్వైర్ చేయండి, చార్మినార్ దగ్గర ఒక ల్యాండ్ అక్వైర్ చేయండి, పక్కపండి ఒక ల్యాండ్ అక్వైర్ చేయండి, పేదవాళ్ళకు ఎక్కడ ఉంటారో అక్కడ కట్టేయండి తప్ప లేకపోతే లేదని చెప్పినాం. ఒకవేళ వీళ్ళు కనుక అప్పీల్ చేసుకుంటే, దరఖాస్తు చేసుకుంటే ఇవాళ వీళ్ళు పిచ్చి పద్ధతులన్నీ బంద్ చేసుకొని మేము నిజమైన పేదలకే ఇస్తాముగో, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇంతమంది చెప్తే ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కేంద్రం ఎక్కడ కూడా వివక్ష లేదు. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, సిఎస్ఎస్ నేను మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేసిన, నాకు తెలుసు కేంద్రం ఎట్లా ఉంటుంది, రాష్ట్రం ఎట్లా ఉంటుంది, డబ్బులు ఎట్లా వస్తాయి, కేంద్ర కాంట్రిబ్యూషన్ ఏంది, రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఏంది నాకు తెలుసు. ఇవాళ ఇక్కడ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద ఈ 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో అడిగిన దానికంటే కేటాయించిన దానికంటే 100 కోట్లు ఎక్కువ ఇచ్చినాయని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కాదని చెప్పగలరా? రమ్మని చెప్పండి. ఉత్తర బయట విమర్శించడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద నెపనెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప కేంద్రం ఎక్కడ కూడా వివక్ష ఉండదు. ఉంటే నేను అడుగుతున్నా, మీకు తెలుసు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు హైదరాబాద్కి వస్తారు, పోస్టర్లు వేసింది మీకు తెలుసు. కానీ ఏం ముఖం పెట్టుకొని వస్తారన్నటువంటి మోడీ గారే 6,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రామగుండంలో 30 ఏళ్ల క్రితం పాడుబడ్డ రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మించిండు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కాజీపేటలో అనంకొండ ఎన్నికలైతే, పార్లమెంట్ ఎన్నికలైతే కోచ్ ఫ్యాక్టరీ పెడతాం మా కోట్లు అని చెప్పి 40 ఏళ్ళు బుకాయించారు. కానీ
కానీ ఏ ముఖం పెట్టుకొని వస్తా అన్నటువంటి మోడీ గారే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇచ్చిండు. ఎప్పుడైనా పోయి చూడు, చెర్లపల్లి రైల్వే స్టేషన్ అది ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ అది తెలుస్తుంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ పోయి చూడండి. ఆనాడు ఆ ముఖాలకు 2 కోట్లు ఇచ్చే దిక్కు లేదు, 3 కోట్లు ఇచ్చే దిక్కు లేదు. కానీ వాళ్ళు 750 కోట్లు, 450 కోట్లు, 350 కోట్లు ఇట్లా 100 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తూ ఉన్నారు. కేంద్రాన్ని పట్టుకొని ఈ మాటలు మాట్లాడితే మంచిది కాదు. నేను మళ్ళీ అంటున్నా, మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నా అని చెప్పడు, నేను సేవకునని చెప్తాడు. నేను సేవకునని చెప్తాడు. నేను ఇచ్చినా, నా ఇంట్లోకెళ్ళి ఇచ్చినా, నా పార్టీ ఇంట్లోకెళ్ళి ఇచ్చినా చెప్పడు. ప్రజలు కట్టిన పనులకు కాపలదారుని నేను, ఖర్చు పెట్టే కాపలదారుని నేను అంటాడు తప్ప వీళ్ళ లెక్క నేను ఇస్తున్నా అంటాడా? కేంద్రమైన నో, ప్రధానమంత్రి కూడా దేశానికి ప్రధానమంత్రి లాగా వ్యవహరించట్లేదు, కేవలం గుజరాత్ కు ప్రధానమంత్రి లాగానే వ్యవహరిస్తున్నారు అనేది కూడా. దేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించింది కాబట్టే తెలంగాణలో ఇన్ని 100 కిలోమీటర్ల హైవేలు వచ్చినాయి. నేను చెప్తున్న డెవలప్మెంట్ వచ్చింది బాబు. ఇలా నువ్వు వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు. పోదామా ఉప్పల్ ఫ్లైఓవర్లకు ఎవరి పైసలు, పోదామా కొంపల్లో కట్టే ఫ్లైఓవర్లకు ఎవరి పైసలు, పోదామా ఎలిమినాయలో కట్టిన ఫ్లైఓవర్ల పైసలు ఎవరియో, పోదామా రారాంగఢ్ దిక్కు ఎవరి పైసలతో కడుతున్నారు, పోదామా రైల్వే స్టేషన్ నిర్మాణం ఎవరి పైసలతో కడుతున్నారు. ఇవన్నీ కేంద్రం ఖర్చు పెట్టినా, రాష్ట్రం ఖర్చు పెట్టినా ప్రజలు కట్టిన పనుల పైసలు మాత్రమే అంటాం మేము. ఎవరయ్యా జాగీర్ కాదు ఇది, ప్రజల జాగీర్, ప్రజల డబ్బుతో ఇవన్నీ కూడా అవుతాయి తప్ప వేరే కాదు. మేము చెప్పాం ఎక్కడ కూడా అట్లా. ఇవి ఇట్లా చెప్పడం వల్ల 100 ఉన్నాయి. రెండవది, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. ఎవరు చెప్పిన మాట? నీతి ఆయోగ్ మొట్టమొదటి సమావేశంలో మోడీ గారు చెప్పిన మాట. ఇవాళ గుజరాత్ మంచిగా ఉండాలి, తెలంగాణ మంచిగా ఉండాలి కోరుతారండి ఎవరైనా? అసలు ఇప్పుడు చక్కటి బుద్ధి ఉన్న వాళ్ళకేమో అర్థమవుతుంది, వంకర బుద్ధి ఉన్న వాళ్ళకి ఏమర్థమవుతుందండి? విషం కక్కటోళ్ళకి ఏమర్థమైంది చెప్పండి. వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ అమెరికాకు పోతాడు, లండన్ పోతాడు, యూరోప్ పోతాడు, భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అంటాడు, భారతదేశంలో మత కళాలు జరుగుతున్నాయి అంటాడు, భారతదేశంలో వీళ్ళని చంపుతున్నారండి. నేను అంటున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఈ లుంబిని పార్క్ దగ్గర బాంబుల మూతలు పెళ్ళినాయి కదా, ఎవరి హయాంలో తెగిపడ్డాయి కంటాలు, దిల్సుఖ్నగర్లో ఎవరి హయాంలో పేలబడ్డాయి, చిందిన రక్తం ఎక్కడ? గోకుల్ చాట్ దగ్గర ఎంతమంది బయట వాళ్ళు వచ్చిండ్రు, ప్రతి నిత్యం ఎక్కడ బాంబుల మూతలు ఉంటాయని అనుకున్నాం కదా. ఇవాళ దేశంలో సురక్షితంగా సుభిక్షంగా బతకడానికి కారకులు ఎవరు? మోడీ గారు కదా, భారతీయ జనతా పార్టీ కదా. మేము మీ లెక్క ఓట్ల కోసమో సీట్ల కోసమో అధికారం కోసం పాకులాటోళ్ళం కాదు. దేశం ముఖ్యం, తర్వాతనే పార్టీ, తర్వాతనే వ్యక్తులు, తర్వాతనే పవర్. గది మా ఫిలాసఫీ, గుర్తుపెట్టుకోండి. మీరు వట్టిగా సూర్యుని మీద మా మీద విమర్శ చేయడం అంటే, మోడీ గారి విమర్శ చేయడం అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఉంటుంది. అట్లాంటి బంద్ చేసుకొని సపరేట్గా పోయి, ఇప్పుడు ఢిల్లీకి వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో మాకు తెలుసు బాబు. ఢిల్లీకి వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు? మీ ఆశీర్వాదం కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీ సాయం కావాలి, ఇది అక్కడికి వస్తే పలికే మాట. మేము కూడా మొన్న మీటింగ్ పోతే మేము మొత్తం లెక్కలు తీసినాం. ఎంత కేటాయించిండ్రు, ఎంత డబ్బు రిలేషన్ అని చూస్తే కేటాయించిన దానికంటే కూడా ఇంకెక్కువనే వచ్చింది. వారు అన్నారు బాగానే వచ్చినాయి అని చెప్పి. ఈ బాగా వచ్చిన బయట ఏం చెప్తలేవు, బాగానే ఇస్తున్నాడు మరి బయట కూడా చెప్పాలి కదా. చెప్పే ధైర్యం ఎందుకు అని చెప్పినాడు. అందుకని నేను ఏమంటున్నా, సంకుచితంగా ఉండద్దు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి. ఈ ముఖ్యమంత్రికి ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజానికానికి తండ్రిలాగా తల్లిలాగా ఫీల్ కావాలి. ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు పార్టీల పరంగా ఈటల రాజేందర్ గారు బీజేపీ కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ రావద్దు, ఇక్కడ ఈయన బీఆర్ఎస్ కాబట్టి డెవలప్మెంట్ రావద్దు. నో, ఎంపీనే కదా, ఎమ్మెల్యే కదా, ఎవరి ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉండాలి. కేసీఆర్ అన్నాడు పిలవలేదని చెప్పి, కేసీఆర్ అన్నాడు మీకు ఇయ్యలేదని చెప్పి మొత్తం సిస్టమ్ కథం పట్టిస్తావా? నువ్వు కూడా అదే పని చేస్తావా? నేను అన్ని గవర్నమెంట్లలో ఉన్న 2004 నుంచి నేను శాసన ఎంపీల గౌరవం తగ్గితే, ప్రభుత్వాల మీద చెడ్డ పేరు వస్తే అది రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. ఇది అరిష్టం, గుర్తుపెట్టుకోండి. దేని డిగ్నిటీ, దేని విలువ, దేని గౌరవం, దేని బాధ్యతలు దానికి ఉండాలి తప్ప వాటి గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే వ్యవస్థకే నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజాస్వామ్యం నష్టం జరుగుతుంది. అందుకని
నేను అంటలేను కానీ జనం అనుకుంటున్నది అంటే పేనం మీద నుంచి పొయ్యిల పడ్డం అంటాను. ఇక అది ఏందో చూసుకో. పేనం మీద నుంచి పొయ్యిల పడ్డం అంటాను. పేనం మీద నుంచి పొయ్యిల పడ్డం అంటాను. ఇక నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు 100 కోట్లు అవసరం కూడా 100 కోట్లు ఎక్కువ ఇస్తామని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు ఇచ్చినాం. ఇందిరమ్మ ఇళ్లకు ఇస్తామని కాదు. 157 కోట్లు కేంద్రం నుంచి వచ్చేటి ఇవ్వట్లేదు, మేమే స్వతహాగా పెట్టుకున్నామంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం. నువ్వు పంపాలి కదా. ఇగో నాది బిలో పావర్టీ లైన్ గిన్ని ఇల్లు ఇవ్వబోతున్నా. మీకు తెలుసు కేంద్రం ఏంటంటే 1,75,000 ఇన్ రూరల్ ఏరియా, 2,25,000 ఇన్ అర్బన్ ఏరియా ఇస్తుంది. నువ్వేమో ఇక్కడ 5,04,000 రూపాయలు మొదలు కాకుండా మరి వీళ్ళు ఎంత ఇస్తుందో తెలియదు. 5 lakhs చిల్లర ఉన్నది రూరల్ ఏరియాలో. అదేవిధంగా అర్బన్ ఏరియాలో 7 లక్షల రూపాయలు ఎంత ఉన్నట్టు. మిగతా కలుపుకొని ఇచ్చు. ఇప్పుడు మీరు ఒక మాట ఎంత సొమ్ము ఒకరిది సోకొకరిది అంటలేను కానీ బియ్యం వస్తాయి, మనకు తినే బియ్యం వస్తాయి. మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున కేంద్ర ప్రభుత్వం రూపాయికి లేకుండా ఇస్తాను. నువ్వు దానికి 1 కిలో కలుపుతావు. ఇలా బిలో పావర్టీ లైన్లో కేంద్రం యొక్క లిస్టు వేరే ఉంటుంది, నీ లిస్టు వేరే ఉంటుంది. కొన్ని ఎక్కువ ఉంటాయి నీ దగ్గర, కొన్ని ఎక్కువ ఉంటాయి, నువ్వు ఇచ్చుకుంటావు. కానీ ఎక్కడన్నా నువ్వు మోడీ గారి ఫోటో పెడతావా? కేంద్రం ఇచ్చిందని చెప్తావా? 5 కిలోల బియ్యమేమో కేంద్రం ఇస్తాను, 1 కిలో బియ్యమో నువ్వు ఇస్తాను. ఇచ్చి ఎక్కడన్నా ఎవరి ఫోటో ఉంటుంది? ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, ఒకవైపు ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. మరి ఇంకో పెట్టకపోతే నేను అంటే నీ జాగిరి కాదు కదా. ఇప్పుడు కార్డు ఉన్నది, రేపు కార్డు కొట్టిస్తాను. రేపు ఈ గవర్నమెంట్ మారుతుంది, మళ్ళీ ముఖ్యమంత్రి వస్తాడు, మళ్ళీ కార్డు కొట్టియన్నా, మళ్ళీ 5-6 మందిలకు మీ ఫోటోలు అవసరమా? ఇప్పుడు ఈ స్కీమ్ కనీసం అట్లీస్ట్ ఈ కేంద్రం రాష్ట్రం కాంట్రిబ్యూషన్తో వచ్చే స్కీములలో అయినా ఓ కార్డు ఇస్తే అయిపోయి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇస్తున్నామని చెప్పి కార్డు ఇవ్వాలి. కానీ ఫోటోలు పెట్టుకొని నీ జాగిర్లక ప్రచారం చేసుకుంటే చెప్పండి. ఈజ్ ఇట్ ఫెయిర్? మీ గవర్నమెంట్ లో కూడా మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మీ ఫోటోలు పెట్టి కూడా చేశారు కదా? లేదు, చేయలేదు. మోడీ ఫోటో పెట్టి ఆందోళన చేశారు అప్పుడు. నో, మీరు ఏ కార్డు కొట్టలేదు, మా ఫోటోలు లేవు. నేనే కదా మంత్రిని, మా ఫోటోలు లేవు. రేషన్ షాపులలో మోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ ఉంది కదా. కేసీఆర్ గారు ఫోటో దగ్గర రాకపోతున్నావు ఏం ముఖం? ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.